అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీకు కనిపించే ఈ మిషన్ కేక్ మిక్చర్ మిషన్. కేక్ తయారు చేసేవాళ్ళు దానికి సంబంధించిన పౌడరు, దానికి సంబంధించిన మెటీరియల్ను మిక్సీ చేసుకోవడానికి ఈ మిషన్ను వాడతారు. ఇంకా కొన్ని పండ్లకు సంబంధించినటువంటి గుజ్జు, కొన్ని ఐటమ్స్ తయారు చేసే కాడ, చాక్లెట్ తయారు చేసే కంపెనీలలో దీన్ని మిక్సీ చేస్తానికి వాడతారు. దీనికి వచ్చిన ట్రబుల్ ఏంటంటే దీనికి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి డిమ్మర్ రెగ్యులేటర్, అంటే స్లోగా తిరగాలి, స్పీడ్గా తిరగాలి కదా, దాని కొరకు ఒక రెగ్యులేటర్ వాడతారు అన్నమాట. అది ఫెయిల్యూర్ అయిపోయింది. అయితే దీనికి ఆ ఐటమ్ను మరి ఆన్లైన్లో తెప్పించడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇది ఆన్ ఆఫ్ బటను. ఇది వచ్చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్ అండి. ఏసీ ఇన్పుట్, డీసీ అవుట్పుట్ ఉంటుంది. దీని నుంచి ఏసీ ఇన్పుట్ ఉంటే డీసీ అవుట్పుట్ ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ చూసుకొని సప్లైలు ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి కొత్త రెగ్యులేటర్ అండి, కొత్త డిమ్మర్, ఆన్లైన్లో తెప్పించినటువంటి డిమ్మరు. 4000 వాట్స్ డిమ్మర్ ఇది. అది దీనికి ఉన్నటువంటి మోటార్ ఏమో 600 వాట్స్ ఆ మోటారు. మరి 600 వాట్స్ మోటార్ను రన్ చేయాలంటే మినిమం డిమ్మర్ యొక్క వాల్యూ ఎక్కువ ఉండాలి కాబట్టి 4000 వాట్స్ తెప్పించడం జరిగింది. చూడండి, ఇప్పుడు దీనికి ఒక చిన్న కవర్ ఉన్నది. అంటే ఆ మిషన్ స్టాండ్కి షార్ట్ సర్క్యూట్ కాకుండా ఒక కవర్లో ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి కవర్లో ఫిక్స్ చేసి దీనికి ఇవ్వాల్సినటువంటి సప్లైలు జాగ్రత్తగా స్లీవ్లో తొడుగుతూ ఆ సప్లైలు ఇవ్వాలి. చూడండి, అటు కొసకు రెగ్యులేటర్ వస్తుంది. ఆ రెగ్యులేటర్ తర్వాత ఆన్ ఆఫ్ బటన్ వస్తుంది. ఆ తర్వాత బ్రిడ్జ్ రెక్టిఫైర్, ఆ తర్వాత మోటార్కి సప్లై వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. చూద్దామండి, దీనికి అవుట్పుట్కు, రెగ్యులేటర్ అవుట్పుట్కు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఆన్ ఆఫ్ బటన్ ద్వారా బ్రిడ్జ్ రెక్టిఫైర్కు సప్లై వస్తుంది. ఇన్పుట్ వచ్చిన తర్వాత అవుట్పుట్ ఆటోమేటిక్గా ప్లస్ ఆర్ మైనస్ మోటార్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఆన్ ఆఫ్ బటన్ లోపల ఫిట్టింగ్ చేయడం జరిగింది. చూడండి, ఎలా ఫిట్ చేశాను, దానికి ఫిక్స్ అయిపోయింది. అది ఆ బటన్ ఆన్ తోటి ఆన్ ఆఫ్ చేయొచ్చు మోటార్ను. ఆ తర్వాత మనము రెగ్యులేటర్ పెట్టుకోవడం కోసం పైకి 4 వైర్లు తీయడం జరిగింది. చూడండి, ఇక్కడ కవర్ను షార్ట్ సర్క్యూట్ కాకుండా కవర్ను ఫిట్టింగ్ చేశాను. ఇట్లా ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ డిమ్మర్ కనెక్షన్ కూడా ఇచ్చేసాను, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. దీన్ని ఆ తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో సెటరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఏదైనా మీకు ఇష్టం వచ్చినటువంటి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మా ఛానల్ పుషప్ అవుతుంది. మీరు లైక్ చేస్తేనే మా ఛానల్ పుషప్ అవుతుందండి. చూద్దాం, ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, ఇప్పుడు డిమ్మర్ను స్లోగా తిప్పాను. కనపడుతుంది కదా, డిమ్మర్ను కొంచెం తిప్పితే కొంచెం తిరుగుతుంది. చూడండి, ఇంకొంచెం తిప్పితే ఇంకొంచెం తిప్పితే ఇంకొంచెం. మనం తిప్పిన కొద్దీ అది స్పీడప్ అవుతుంది. చాలా నెంబర్ 1 డిమ్మర్ అండి ఇది. ఈ మిషనరీకి అంటే వాస్తవానికి లోపల ఫిట్టింగ్ చేయాలి. లోపల ఫిట్టింగ్ చేస్తానికి ప్లేస్ అవైలబిలిటీ లేదు కనుక ఆ డిమ్మర్ను బయట ఫిట్టింగ్ చేయటం జరిగింది. దాన్ని ఆ పక్క కానీ ఈ పక్క కానీ మంచిగా బాక్స్లో అరేంజ్మెంట్ చేసుకుంటే మంచిగా నెంబర్ 1 నడుస్తుందండి. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఇంతసేపు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.